ఒక క్రతువు ఆకృతి దాల్చినట్లుగా ఇక్కడ ఆవిష్కృతమైన సభాసరస్వతి నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి జ్ఞానపీఠ పురస్కృతులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, సభాధ్యక్షులు సౌజన్య సింధు సారిపల్లి కొండలరావు గారికి, శ్రీధర్ గారికి, ఏడు నాగేశ్వరరావు గారికి, ముందు సోదరి గారికి, ఆఫీసర్ సెక్రటరీ సమక్షానికి నమస్కారం. మల్లీశ్వరి సినిమాని మా అమ్మ 41 సార్లు చూస్తుంది. 41 సార్లు అంటే వెంటనే ఒక అనుమానం వస్తుంది, కొంచెం సినిమాలంటే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. వేరే సినిమాలు ఇన్నిసార్లు చూడలేదు, ఒక్క సినిమానే 41 సార్లు చూస్తుంది. మా నాన్నగారితో వివాహం అయిన తర్వాత వచ్చినటువంటి సినిమాలలో ఆమె పతి సమేతంగా చూసినటువంటి మొట్టమొదటి సినిమా కావడం కారణంగా బహుశా ఆవిడకి ఏదైనా ఒక రకమైన సెంటిమెంట్ ఏర్పడి దాదాపు ఆవిడ ప్రతి మన పెళ్లి రోజు అంటే ఆ ఒక్కొక్క సంవత్సరం గడుస్తుంటే ప్రతి పెళ్లి రోజుకి ఏదో ఒక థియేటర్ ఎక్కడో ఆడుతూ ఉండేది. ఆ రోజుల్లో సినిమాకి రిపీట్ రన్స్ ఉండేది. 3 నెలలకి 6 నెలలకి థియేటర్లు మారుతూ పక్క ఊళ్ళో ఆ ఊళ్ళో అలా ఆవిడ ప్రతి పెళ్లి రోజుకి కానీ కాస్త ఇటు అటుగా కానీ ఈ సినిమా ఒక 27 చూస్తుంది. అలా విడుదలైన 2-3 సార్లు చూడడంతో 41 సార్లు పూర్తయితే దాంట్లో మా అమ్మతో కలిసి నేను 11 సార్లు చూస్తాను. అందుచేత మల్లీశ్వరి అనగానే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. మల్లమ్మ మనందరి గుండెల్లో ఎంత పదిలంగా ఉందో ఇవాళ ఈ సభను చూస్తే అర్థం అవుతుంది. 60 సంవత్సరాల పండగ మనం చేస్తున్నాం. ఒక ప్రేమ కావ్యం, ఒక దృశ్య కావ్యం. నారాయణ రెడ్డి గారు చెప్పారు, తన గేయాలకు కూడా గేయ రచనకు కూడా ప్రేరణ ఇచ్చినటువంటి చిత్రం అంటే అది ఎంత ధన్యత చెందిందో ఆలోచించండి. ఒక మహాకవి నారాయణ రెడ్డి గారు నిరూపించి వచ్చినటువంటి మాటలు. సాగుమావో నీలమేఘమా అన్న పాటకి ఆనాటి దేవులపల్లి పాటే ప్రేరణ అని ఒక మహాకవి వేదికాముఖంగా ప్రకటించడం అంటే మల్లీశ్వరుడు ఒక గొప్పతనం ఏమిటో మనకు అర్థం అవుతుంది. ఒక ప్రేమ కావ్యంగా, ఒక దృశ్య కావ్యంగా మనకందరికీ తెలుసు, మనంతా అనుభవించింది. అయితే పాతతరం సినిమాలో తప్పనిసరిగా ఏదో ఒక సందేశం ఉంటుందండి. ఆ తరం సినిమాలు ఏది చూసినా, ఏది విశ్లేషించినా సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని తప్పకుండా ఇస్తారు అనేటువంటి విశ్వాసం మనలో చాలా ఉంది. మరి మల్లీశ్వరి చూస్తే అటువంటి సందేశం ఏమున్నది? అది ఒక ప్రేమ కావ్యం కదా, ప్రేమ కథ కదా, ఇద్దరు ప్రేమికులు విడిపోయిన తర్వాత వచ్చే విరహ సన్నివేశాలు కదా, తిరిగి రాగల వారి కృప చేత వాళ్ళిద్దరూ కలిశారు కదా, ఏముంది అనిపిస్తుంది. మీరు చాలా శ్రద్ధగా గమనిస్తే వర్షం పడేటువంటి రాత్రిలో ఇటు కథానాయకుడు అటు కథానాయిక మారువేషంలో ఉన్న రాయలు గారు ఒకే ఒక సత్రంలో కలుస్తారు. ఆయన ఇందాక చెప్పారు, ఆ ఫలాలు ఇవ్వడం, నగలు ఇవ్వడం, ఇవి ఇవ్వడం అని. అక్కడ వేళకోళం జరుగుతూ మా మల్లమ్మకి రాణివాస పల్లకి పంపించమని కాస్త రాయల వారికి రికమెండ్ చేస్తారని అడుగుతాడు. చాలా వెటకారంగా మాట్లాడేటువంటి మాట, వేళాకోళంగా మాట్లాడేటువంటి మాట. సినిమాలో అంతకు ముందు కనిపించేటువంటి కథానాయకులు చాలా ఆకతాయి, ఆ అమ్మాయి ఆకతాయి. వాళ్ళ వ్యక్తిత్వాలను ప్రతిబింబిస్తూ వాళ్ళు మాట్లాడిన మాట ఆకతాయితనం. దానికి చిహ్నం రాయల వారు చాలా సుదీరంగా వెళ్ళిపోతుంటే అక్కడ నడుస్తున్నటువంటి సైన్యాన్ని చూస్తూ ఇక్కడ కథానాయకుడు గట్టిగా కేక పెడతాడు, స్వాములు మా మల్లమ్మ రాణివాస పల్లకి సంగతి మర్చిపోకండి అని కేక పెడతాడు. అంటే ఎంత వెటకారం ఉందో గ్రహించండి. మాట జారింది. సంస్కృతిలో కాలు జారితే తీసుకోవచ్చు, మాట జారితే తీసుకోలేమంటారు. కీలకమైన సన్నివేశం మల్లీశ్వరుడు ఆ ఒక్క వాక్యం. చరిత్ర తిప్పినట్టుగా సినిమాని మొత్తం మలుపు తిప్పేది కేవలం ఒకే మాట. వేళాకోళంగా ఒక కథానాయకుడు మాట్లాడేటువంటి మాట ఆ వేళ సినిమాలో ఒక బ్యాంగ్, ఒక హీరో మర్డర్ చేయడం, ఒక హీరోయిన్ లేచిపోవడం, ఒక తల్లిదండ్రులు అడ్డం పడడం, ఇలాంటి బ్యాంగ్ మీద సినిమాలు ఇంటర్వల్ కట్ చేస్తారు. అది ఇంటర్వల్ కట్ కాదు, అది ఎక్కడో జరుగుతూ ఉంటే అతను మాట్లాడేటువంటి ఒక వెటకారపు మాట మల్లీశ్వరి సినిమాని ఒక అద్భుత కావ్యంగా మార్చింది. అంటే కాలు జారినా పర్వాలేదు, మాట జారితే జాగ్రత్త అనేటువంటి సందేశాన్ని మల్లీశ్వరి ఎంత అంతర్గతంగా అందించిందో మనకు అర్థం. ఈ సన్నివేశంలో మరొక మహా మనిషిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. పారిజాతపు చెట్టు సురభిడాలు వెదజల్లినట్టు మల్లీశ్వరి అద్భుతమైన సురభిడాలు 60 ఏళ్ల పాటు వెదజల్లితే ఎంతటి పూజానికైనా ఒక బీజం ఉంటుంది. 6.5 దశాబ్దాల క్రితం బుచ్చిబాబు అనే ఒక ప్రముఖ కథ రచయిత రాసిన రాయల కరుణ కృత్యం అనేటువంటి కథ మల్లీశ్వరికి బీజమై వెలిగిందని
వారిని కూడా స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ స్వస్తి.